ఓకే. ఎప్పుడు జస్ట్ ర్యాండమ్‌గా క్లాసెస్ చెప్పడం కంటే ఐ ఫెల్ట్ ఏదైనా అప్లికేషన్ తీసుకొని దానికి తగ్గట్టుగా వాటిలో ఉండే సైకాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేశాడో ఆ యాప్ వాడు, అండ్ మీ వెబ్‌సైట్స్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలా చేయకూడదు, అండ్ వాటి గురించి మీరు ఇంటర్వ్యూస్‌లో ఎలా చెప్పొచ్చు అన్న దాని మీద కాన్సంట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్ టాపిక్‌ని బట్టి మనం మాట్లాడుకుందాం. నేను ముందుగా ఏం ప్రిపేర్ అవ్వలా. సో ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయబోతున్నాను. ఆ వెబ్సైట్ అమెజాన్ ఓపెన్ చేస్తా. అమెజాన్లో నేను ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటున్నా. సో ఆ ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు ఉండే నా ఎక్స్పీరియన్స్, నేను చూస్తున్న నేను అబ్జర్వ్ చేస్తున్న సైకాలజీ ప్యాటర్న్స్ కానీ వాళ్ళు యూజ్ చేసే ప్రిన్సిపల్స్ ఏంటి అన్నది లెట్స్ టాక్. ఓకే, కొన్నింటి గురించి చెప్తా. రిమైనింగ్ అలా నెమ్మదిగా ఇంకొన్ని వీడియోస్ చేస్తా సో దాట్ యూ కెన్ really understand what is actual psychology they are using for the products. So Amazon వచ్చింది, ఓపెన్ చేసా. Now I need మా ఇంట్లోకి డెటాల్ కావాలి. డెటాల్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కావాలి. డెటాల్ లిక్విడ్ 1 లీటర్. నేను ఎప్పుడూ కొనుక్కుంటూనే ఉంటాను. సో ఇక్కడ ఏమై ఉంటుంది, డెటాల్ వాడు స్పెషల్గా ఎప్పుడైతే లిక్విడ్ డెటాల్ అని పెట్టామో ఈ యాడ్స్ రావాలి అన్నట్టు మేబీ వాళ్ళకి పే చేసి ఉంటారు. అందుకనే వీళ్ళు స్పెషల్గా స్క్రీన్లో సగం ఇక్కడ వీళ్ళే పెట్టారు, దీని అంతటికి సగం వాళ్ళ యాడే పెట్టారు. అండ్ దెన్ కిందికి కొంచెం స్క్రోల్ చేసి చూస్తే పెట్టారు. ఇక్కడ చూస్తే అమెజాన్ చాయిస్ 1 ఇక్కడ 2 కనిపిస్తున్నాయి స్క్రీన్లో, మధ్యలో బెస్ట్ సెల్లర్ అని ఉంది. సో బెస్ట్ సెల్లర్ అని అమెజాన్ చాయిస్ అని ఎందుకు రెండింటిని డిఫరెంట్గా పెట్టుంటారు. బెస్ట్ సెల్లర్ అని అంటే ఎవరైతే అమ్మారో ఎక్కువ మంది ఆ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నారేమో మేబీ. సో దానివల్ల బెస్ట్ సెల్లర్ అని పెట్టుంటారు. అమెజాన్ చాయిస్ అని వాడు ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నాడు, బెస్ట్ సెల్లర్ అని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాడు. యాజ్ ఎ ప్రీవియస్లీ మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్ దగ్గర చాలా మంది కొనుక్కోవడం అండ్ బెస్ట్ రేటింగ్స్ ఇవ్వడం, మంచిగా కామెంట్స్ ఇవ్వడం వల్ల బెస్ట్ సెల్లర్ అవుతారు కదా నార్మల్గా. సో ఇది బెస్ట్ సెల్లర్ అని పెట్టారు అని అంటే దీన్ని సోషల్ ప్రూఫ్ అని అంటారు అనమాట. సోషల్ ప్రూఫ్ ఇస్ నథింగ్ బట్ అంటే ఇంతమంది తీసుకున్నారు కాబట్టి ఇది బెస్ట్ సెల్లర్ అని పెట్టాము అన్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సోషల్ ప్రూఫ్ అండ్ ఇక్కడ ఉన్న రేటింగ్ కూడా సోషల్ ప్రూఫ్, బెస్ట్ సెల్లర్ అన్నది కూడా సోషల్ ప్రూఫ్ అనమాట. సో ఈ సోషల్ ప్రూఫ్ అనేది ఎందుకు ఉండాలి? మనం ఎప్పుడైనా ఆన్లైన్లో ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే ముందుగా మెయిన్గా ఏం చూస్తాము, ఆబ్వియస్గా ఎంతమంది కొనుక్కున్నారు, లైక్ ఇక్కడ 22,000 పీపుల్ కొనుక్కున్నారు అది. అండ్ దెన్ ఎంతమంది రేటింగ్స్ ఇచ్చారు, దీని రేటింగ్స్ ఎలా ఉన్నాయి, 4 అబవ్ ఉన్నాయా, 4 బిలో ఉన్నదా, 3 రేటింగ్ ఉందా, 5 రేటింగ్ ఉందా, విల్ చెక్ ద రేటింగ్ కదా. అండ్ దాంతోపాటు ఇది కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చు అన్నట్టు సోషల్ ప్రూఫ్ లాగా మనకి ఇంకొక యాప్ వాడిచ్చింది, అంటే అమెజాన్ వాడిచ్చింది బెస్ట్ సెల్లర్ అన్నదన్నమాట. సో ఇక్కడ ఈ బెస్ట్ సెల్లర్ అన్న దాన్ని బట్టి కూడా కొంతమంది సెలెక్ట్ చేసుకునే చాయిస్ ఉంటుంది. అమెజాన్ని కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మేసే వాళ్ళు ఉన్నారనుకో, అప్పుడు వాళ్ళు దే విల్ ప్రిఫర్ దిస్ అమెజాన్ చాయిస్ అని పెట్టారు చూసారా. ఇది అమెజాన్ చాయిస్ అని పెట్టింది ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని వాడు అమెజాన్ చాయిస్ అని పెడతాడో నాకు తెలియదు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దిస్ as a సోషల్ ప్రూఫ్ అన్నది నేను పెట్టాలనుకోవట్లా. సో ఇది సోషల్ ప్రూఫ్ పెట్టొచ్చు. అండ్ సోషల్ ప్రూఫ్ అని అంటే ఇంతమంది తీసుకున్నారు, ఇంతమంది కొనుక్కున్నారు అనేది చూపిస్తేనే కదా మనం కొనుక్కుంటాం. సో ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ అ సోషల్ ప్రూఫ్ వన్. ఓకే, ఇప్పుడు ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద అమెజాన్. నో, నేనైతే రాంగ్గా చెప్పా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెట్ మీ రైట్ సంథింగ్. ఇంతమంది రేటింగ్స్ ఇచ్చారు, 27,000 మంది రేటింగ్స్ ఇచ్చారు. 30K ప్లస్ యూజర్స్ బాట్ దిస్ డెటాల్ అనమాట. సో ఇక్కడ ఏంటి 10K మెంబర్స్ బాట్ దిస్ వన్ అండ్ 22,000 రేటింగ్స్ అయితే వచ్చాయి. సోషల్ ప్రూఫ్ కింద చూస్తే 30K ప్లస్ ఉన్నారు కాబట్టి అంతమంది కొనుక్కున్నారు కాబట్టి నేను కూడా అలాంటిదే కొనుక్కోవాలనుకుంటాను కాబట్టి ఐ విల్ క్లిక్ దిస్ వన్. ఓకే, వెన్ ఐ ఓపెన్ దిస్ డెటాల్ లిక్విడ్ కంప్లీట్ ప్రొడక్ట్ పేజ్, అమెజాన్ ప్రైమ్ ఇది నాది పర్సనల్ అకౌంట్ కాదు, అందులో నా డీటెయిల్స్ ఉంటాయని నేను పెట్టలే. బై మిస్టేక్గా ఓపెన్ అయితే ఇబ్బంది అవుతుందని ఇది నేను వేరే అకౌంట్తో తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నన్ను ప్రైమ్ అకౌంట్ తీసుకోమంటుంది, అది కూడా ఎలా హైలైట్ చేస్తున్నారో చూడండి.
ఇక్కడ ఇమేజ్ పిక్స్ అయితే పెట్టారు. ఇమేజ్ పిక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ చూస్తే 500ది అంటే 499ది 399కి మీకు ప్రొవైడ్ చేస్తాం అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ 499 ఉంది చూసారా, ఇక్కడ ఏదైతే ఈ 499 ఉందో దీన్ని 399 పెట్టారు చూసారా. ఈ ఎఫెక్ట్ని ఏమంటారంటే యాంకర్ ఎఫెక్ట్ అంటారు. యాంకర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఈ ప్రైస్ని చూసుకొని నేను దీన్ని కొనుక్కోవాలా లేదా అన్నది డిసైడ్ అవుతాను. ఓకే, నాకు ఇప్పుడు 100 రూపీస్ తగ్గాయి కదా, నేను తీసుకుంటాను, బాగానే నాకు తగ్గించాడు, కొత్త యూజర్ కదా అనే థాట్తో కొంతమంది తీసుకుంటారు. లైక్ ఇప్పుడు నేను కూడా తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు ఇలా ఉండడం వల్ల. ఇంకొంతమంది కూడా అలానే తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో దీన్ని యాంకర్ ఎఫెక్ట్ అంటారు, యాంకరింగ్ ఎఫెక్ట్ అంటారు, కొంతమంది యాంకర్ ఎఫెక్ట్ అంటారు అనమాట. అండ్ దాని తర్వాత కింద చూస్తే ఏముంది, సబ్స్క్రైబ్ అండ్ సేవ్. మళ్ళీ అగైన్ ఇంకొక సబ్స్క్రిప్షన్ అని అడుగుతున్నారు. ఇది నిజంగా అవసరమా లేదా అన్నది నాకు తెలీదు. ఎందుకనంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్రైమ్ తీసుకుంటారు, మళ్ళీ దీనికి ఎక్స్ట్రాగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా అన్నది నా డౌట్. ఒకవేళ తీసుకుంటే ఏమేమి హెల్ప్ అవుతుంది అన్నది కూడా చూపిస్తున్నాడు. ఇది 401ది 374 రూపీస్కే వస్తుంది, 7% ఆఫ్ అని హైలైట్ చేసిన పద్ధతి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా యాంకర్ ఎఫెక్ట్ ఉంది. లైక్ దిస్ ఈస్ యువర్ యాక్చువల్ ప్రైస్ బట్ యు ఆర్ గెటింగ్ దిస్ ప్రైస్ బికాస్ ఆఫ్ దిస్ సబ్స్క్రిప్షన్ అన్నట్టుగా చూపిస్తున్నాడు. 5% ఆఫ్లో ఉంది, సబ్స్క్రిప్షన్ తీసుకో, నీకు 5% ఆఫ్ ఎప్పుడు తీసుకున్నా సరే నీకు ఇలాగా తగ్గుతుంది అన్నట్టుగా చూపిస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి ఉన్నది అని అంటే ఇది మెయిన్ యాంకర్. సో ఈ యాంకర్ని చూసుకొని ఇది కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది, అంటే తగ్గించున్నారు కాబట్టి కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా ప్లానింగ్ అనమాట వాళ్ళది. సో ఈ 3794 అన్నది ఏంటి, 5% ఆఫ్ వల్ల వచ్చిన ప్రైస్. సో ఈ ప్రైస్ ఒకవేళ కొంతమందికి నచ్చితే దే విల్ టేక్ దిస్ వన్. అండ్ ఇదేంటి సబ్స్క్రిప్షన్ అంటే కన్ఫామ్గా ఇయర్లీయో మంత్లీయో మనం తీసుకోవాలి. ఇయర్లీ అని అంటే ఎలా తీసుకుంటాము, ఇయర్కి ఒకటి అన్నట్టు అయితే కుదరదు, ఎందుకంటే ఇది చిన్న ప్రోడక్ట్, మేబీ రిపీటెడ్గా కావాలి కాబట్టి వాడు మంత్ వైజ్ తీసుకోమనొచ్చు. సో అందుకని ఇక్కడ ఏముంది, ఇక్కడ చూస్తే మీరు 2 months మోస్ట్ కామన్ ఉంది చూసారా. సో 2 months మోస్ట్ కామన్ అంటే చాలామంది 2 monthsకి పెట్టుకుంటున్నారు ఈ ప్రోడక్ట్ని. 2 monthsకి అయిపోద్ది, నీకు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అని బై డిఫాల్ట్గా 2 months మోస్ట్ కామన్ అని పెట్టేశాడు. సో మోస్ట్ కామన్ అని పెట్టడం ఈజ్ లైక్ సోషల్ ప్రూఫ్ అనమాట. మోస్ట్ కామన్ అని ఎప్పుడు పెడతారు, చాలామంది పెట్టుకుంటున్నారు అంటేనే కదా ఇది మోస్ట్ కామన్లో పెడతారు. సో అలా పెట్టిందే దీన్ని సోషల్ ప్రూఫ్ అని అంటారు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ప్రాబ్లం ఏంటనంటే ఇందులో ఒక డార్క్ ప్యాటర్న్ ఉంది. డార్క్ ప్యాటర్న్ అంటే ఏంటి, యూజర్ ప్రమేయం లేకుండా, అంటే యూజర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసే ఆప్షన్. లైక్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసేసుకో అన్నట్టు ఇక్కడ నాకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రీ అండ్ ఫాస్ట్ డెలివరీ అన్న ఆప్షన్ ఉంది, 349కి వస్తుంది. అండ్ అనదర్ వే టు బై అని చెప్పేసి యాక్చువల్ పేమెంట్ లాగా అనమాట 394ది కూడా ఆల్రెడీ ఉంది. బట్ వీడు సెలెక్ట్ చేసింది ఏంటి, నేను సెలెక్ట్ చేయలేదు కదా, మీరే చూసారు, స్క్రీన్ రికార్డింగ్ కూడా మీరు స్టార్టింగ్లో చూడండి. వెన్ ఐ ఓపెన్ దిస్ బై డిఫాల్ట్గా సబ్స్క్రైబ్ అండ్ సేవ్ అన్నది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ డార్క్ ప్యాటర్న్. లైక్ ఈ చైర్ కొన్నప్పుడు నాకు బై డిఫాల్ట్గా అసెంబుల్ బై టెక్నీషియన్ అని 700 రూపీస్ది నా ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా ఎలా తీసుకొని వాడు కార్ట్లో పెట్టేసి కొనుక్కునేటప్పుడు బై చేసేటప్పుడు యాడ్ చేసేసాడు అమౌంట్, అది ఎలా డార్క్ ప్యాటర్న్ అయ్యిందో ఇది కూడా అలా ఒక కైండ్ ఆఫ్ డార్క్ ప్యాటర్న్ అనమాట. అండ్ ఈ పేజ్ చూస్తుంటే ఇక్కడ నాకు కొన్ని ఎఫెక్ట్స్ వి ఫౌండ్ రైట్. ఏంటి, యాంకరింగ్ గురించి మాట్లాడుకున్నాం, డార్క్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ ఇంకొకటి ఏంటి మోస్ట్ కామన్ ఇస్ సోషల్ ప్రూఫ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఇంకొక ఇబ్బంది ఏంటి, ఆల్రెడీ నాకు సబ్స్క్రిప్షన్ ఒకవేళ ప్రైమ్ అకౌంట్ ఉందనుకో, ఉన్నా సరే సబ్స్క్రిప్షన్ అడుగుద్ది, ఉన్నా సరే ఇంకొకసారి సబ్స్క్రిప్షన్ నేను ఎందుకు తీసుకోవాలనుకుంటాను, ప్రైమ్ ఉన్నది కదా, నాకు సబ్స్క్రైబ్ చేసి ఆటోమేటిక్గా ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ ఇంకొక సబ్స్క్రిప్షన్ అంటే ఇరిటేటింగ్గా ఉంటుంది. అఫ్ కోర్స్ దే యాడెడ్ దట్ యూ కెన్ క్యాన్సిల్ అట్ ఎనీ టైమ్ అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ఇది మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇది బై డిఫాల్ట్గా పెట్టడం అనేది డార్క్ ప్యాటర్న్ అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ 10% ఉంది, 10% అయితే ఎంత తగ్గుతుందో అని చూద్దామని దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే
సేవ్ అప్ టు 10% ఆన్ ఆటో డెలివరీస్, సేవ్ 10% వెన్ యూ రిసీవ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, 3 or more ప్రొడక్ట్స్ ఎప్పుడైతే రిసీవ్ చేస్తావో, అంటే నేను సబ్స్క్రిప్షన్ 3 months పెట్టుకొని 3 times నేను ఆర్డర్ పెట్టుకున్న తర్వాతనే 10% ఆఫ్ అన్న ఆప్షన్ నాకు వస్తుందంట. వీడికి ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి తెలివితేటలన్నీ కదా, డబ్బులు మన దగ్గర దొబ్బేయడానికి. మనమేమో ఆన్లైన్లో ఫ్రీగా వచ్చేస్తుంది కదా అని తీసేసుకుంటా ఉంటాం సింపుల్గా. ఓకే, ఐ డెంట్ గెట్ ఎనీ బటన్ హియర్, ఐ హ్యావ్ టు సబ్స్క్రైబ్ అన్నట్టు, లేదంటే ఫ్రీ అండ్ ఫాస్ట్ డెలివరీ క్లిక్ చేస్తే యాడ్ టు కార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏముంది, అనదర్ వే టు బై అన్నది యాక్చువల్ ప్రైస్. ఓకే, 394కి వస్తుంది 401ది, అండ్ లొకేషన్ చూపిస్తుంది. యాడ్ టు కార్ట్ చేసుకోవచ్చు, బై నౌ చేయొచ్చు. బై నౌ చేస్తే డైరెక్ట్గా పేమెంట్కి వెళ్ళిపోద్ది. అండ్ సో ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఐ విల్ డైరెక్ట్లీ బై దిస్ ప్రోడక్ట్. నేను యూజ్ చేసుకుంటాను, బట్ ఇక్కడ నేను చేసుకున్న పర్సనల్ అకౌంట్ ఉంది, అందులో చేసుకుంటా. దీంట్లో చూస్తే మీరు నేర్చుకునేది ఒక 4 ప్రిన్సిపల్స్ అయినా నేర్చుకున్నారు కదా, వీటిని ఇంకా ఎక్కడెక్కడ మీరు అబ్జర్వ్ చేశారో అవన్నీ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి మీరు మీ లింక్డ్ఇన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు చిన్న చిన్న పోస్టుల కింద పెట్టి మీరు పెడుతుండండి. ఎందుకంటే ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ దట్ యూ ఆర్ అ డిజైనర్, యూ నో సంథింగ్ రిగార్డింగ్ యూఎక్స్ డిజైనింగ్, యూఎక్స్ సైకాలజీ అన్నది చూపించుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ వే అనమాట. మీరు నేర్చుకున్నవి ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్స్లో చూసారో, ఒకవేళ అక్కడ ఏమైనా ఉంటే మీరు మార్చాల్సినవి ఏమైనా ఉంటే యూ కెన్, అంటే ఇలా చేంజ్ చేసి ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఈ ఎఫెక్ట్ పెట్టాడు, ఈ ఎఫెక్ట్ కంటే ఇక్కడ దీనివల్ల యూజర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టుగా మీరు మాట్లాడండి. ఓకే, సేమ్ ఇలానే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ నేను చేయనా, లేదంటే డైరెక్ట్గా కాన్సెప్ట్ మీదే చెప్పుకుంటూ వెళ్ళిపోనా, ఒకసారి మీ ఒపీనియన్ కామెంట్స్లో అయితే కన్ఫర్మ్గా పెట్టండి. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.